మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. భువనగిరిలో ఇవాళ బీసీ వాదం బలంగా ఉంది. బీజేపీ చాలా తెలివిగా బూర నరసయ్య గౌడ్కి టికెట్ ఇవ్వడంతో, బూర నరసయ్య గౌడ్ కష్టపడి చదువుకొని వచ్చిన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకి తెలంగాణ ఉద్యమంలో మా అందరితో కలిసి పనిచేసిండు, సౌమ్యుడు, ఎటువంటి వివాద రైతు. ప్లస్ భువనగిరి పార్లమెంట్ కి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడంతో యాదవ్లు, గౌడ్స్, బీసీ ఓటు బ్యాంక్ ఈయనకి టర్న్ అవుతుంది. స్వతహాగా ఆయనకి పాజిటివ్ ఉంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు ఈసారి మా ఓటు బూరన్నకే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ విషయం గ్రహించే తెలివిగా ఏం చేసిందంటే, రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తా అని చెప్పి, ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. గతంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన లాఠీ చార్జ్ లో దెబ్బలు తిన్నాడు, కానీ బూర నరసయ్య గౌడ్ తో పోటీకి వచ్చేంత ఇమేజ్ లేదు. సెకండ్, ఈ క్యాస్ట్ డైరెక్ట్ బీసీ ఓట్లంతా కన్సాలిడేట్ అవుతున్నాయి. హిందుత్వము, మోడీ గారి ఇమేజ్, వీటన్నిటితో బూర నరసయ్య గౌడ్ గారు గెలవడానికి అవకాశాలు. ఇంకోటి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంత అంటే రెసిడెంట్ ఏరియా కాదు కదా భువనగిరి నియోజకవర్గం. భువనగిరి కాదు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి బినామీ అనే ఒక రావడము. రేపు పొద్దున కోమటిరెడ్డి బ్రదర్స్ కి పోటీగా రేవంత్ నల్గొండ రాజకీయాల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఎంటర్ అవుతున్నాడని, ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంత వరకు సపోర్ట్ చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే నల్గొండ జిల్లా రాజకీయాల్లో నేను ఏరు పెట్టానని చెప్పిన రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఎంటర్ అవుతున్నాడని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం అసంతృప్తిగా ఉంది. అవును, మరి అది ఇంటర్నల్ పాలిటిక్స్ ఎంతవరకు సహకరిస్తాయి? 5 రోజులు పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్ అనేది పోలింగ్ అనేది ఇంపార్టెంట్. అవును, ఈ రోజు వరకు అయితే బూర నరసయ్య గౌడ్కి ఒక నెరేటివ్ అడ్వాంటేజ్ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఛాలెంజింగ్ గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంచుకుంటుంది. అది ఎట్లా చేస్తారనేది చూడాలి. మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే బూర నరసయ్య గౌడ్ టఫ్ ఫైట్ ఇస్తున్నారని తెలుస్తుంది. అవును, బూర నరసయ్య గౌడ్కే పాసిబిలిటీస్ ఉన్నాయి నేను కూడా.